హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివిజాస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీస్లో చాలా టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రైని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాకరకాయలు 1/2 కిలో, ఉల్లిపాయలు 2, ఉప్పు సరిపడా, పసుపు 1/2 టీ స్పూన్, నూనె తగినంత, వెల్లుల్లి రెబ్బలు 5-6, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు టీ స్పూన్. కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం కదా. ఇక వీడియోలోకి వెళ్దాం. ముందుగా కాకరకాయలను మనకి నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలు అయితే చాలా త్వరగా వేగుతాయి. ఈ కాకరకాయ ముక్కల్లో కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇంతలోపు పోపుకి రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులో ముక్కలకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు కూడా వేసుకొని చిటపటలాడేంత వరకు వేయించాలి. పోపు వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని గట్టిగా పిండి కడాయిలో వేసుకోవాలి. ఇలా పిండడం వల్ల ఫ్రై త్వరగా వేగుతుంది. అన్ని ముక్కలు వేసుకున్న తర్వాత కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ముక్కలు దోరగా వేగేలోపు ఆనియన్స్ని కట్ చేసుకుందాం. చూసారు కదండి, కాకరకాయ ముక్కలు కొంచెం వేగాయి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఆనియన్స్ని పోపులో వేసుకోవడం వల్ల అవి త్వరగా వేగి మాడిపోయే అవకాశం ఉంది. అందుకే కాకరకాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ని మధ్యలో కలుపుకుంటున్నాము. ఇలా చేయడం వల్ల ఫ్రై అయ్యేలోపు 2 ఒకే కలర్లోకి వస్తాయి. కాకరకాయలో చేదును పోగొట్టడానికి చాలామంది ఇందులో షుగర్ వాడతారు. షుగర్ బదులు ఆనియన్స్ వాడడం వలన కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదండి, కాకరకాయ ఫ్రై వేగింది. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బల్ని చిదిమి అందులో వేసుకోవాలి. అలాగే ఎండు కొబ్బరి కారం పొడిని వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఎండు కొబ్బరి ఎలా తయారు చేసుకోవాలో కూడా వీడియో చేస్తున్నాము. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చినాము. అది క్లిక్ చేసి ఎలా తయారు చేయాలో నేర్చుకోండి. ఫైనల్గా ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్లో కాకరకాయ ముక్కల్ని కలిపేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసుకోని అవసరం లేదు. ఒకవేళ తక్కువగా ఉంటే కొంచెం యాడ్ చేసుకున్నా పర్వాలేదు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Thank you so much.